సార్ ముఖ్యంగా అంటే రాజశేఖర రెడ్డి గారికి వ్యక్తిగతంగా మనకేమి ఆయన మీద ఒక నెగిటివ్ ఒపీనియన్ కానీ ఇది కానీ ఏం లేదు. రాజకీయంగా తీసుకున్న నిర్ణయాలు తప్పితే, అలాగే పేదవాళ్ళకి ఏం చేశారు ఏంటి అనేది కూడా చాలా మంది గొప్పగా మాట్లాడతారు. బట్ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనతోటి ఆయనకి మచ్చొస్తోంది, ఆయన్ని ఇంకా దిగజార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అనేది కొంతమంది అంటున్నటువంటి మాట. ముఖ్యంగా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర ఆయన ప్రవర్తన తీరు విజయమ్మ గారితో, దాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? అంటే ఇప్పుడు పోయిన వాళ్ళందరూ మంచివాళ్ళేనండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒక రకంగా రాజశేఖర రెడ్డి గారికి మంచి పేరే తీసుకొచ్చాడు. ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అవటానికి కోసం ఆయన రాజకీయ ప్రస్థానం అంతా కూడా చూస్తే మొట్టమొదటిసారిగా 1978లో ఆవుతోడ గుర్తు మీద గెలిచాడు ఆయన రెడ్డి కాంగ్రెస్ లో. తర్వాత హస్తం గుర్తు మన ఇందిరాగాంధీ గారి ఇందిరా కాంగ్రెస్ లో చంద్రబాబు నాయుడు గారు గెలిచాడు. వాళ్ళిద్దరు చాలా మిత్రులు. అప్పటికన్నట్టు ఏదో సినిమాలో వెబ్సైట్లు సిరీస్ వస్తున్నాయి కానీ అయ్యేం కాదండి. అప్పటికి వాళ్ళ పరిచయం, వాళ్ళు మొట్టమొదటి పరిచయం ఏంది అసెంబ్లీ హాల్లో. రాజశేఖర రెడ్డి గారు ఏం చేశాడంటే అతను ఆయన గెలిచాడు ఆవుతోట గుర్తు మీద. ఆయనతో పాటు 4-5 గెలిచారు. ఆయన అధికారం కాంగ్రెస్కి వచ్చి చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి వెంటనే ఆవుతోడ గుర్తు నుంచి ఈ పార్టీలో దూకేసాడు. బాట శ్రీరామూర్తి గారు ఏమన్నాడంటే కాళ్ళ పారాని ఆరకముందే పెళ్లి కూతురు లేచిపోయింది పీటల నుంచి అని చెప్పాడు. ఆ రోజు పత్రికల ప్రధాన శీర్షిక కింద వచ్చింది. తర్వాత నుంచి మనం చూసిందే చరిత్ర. ఆయన పిసిసి అధ్యక్షుడు అయ్యాడు, కాంగ్రెస్ లో ముఖ్యమంత్రి అయ్యాడు 2 సార్లు. కానీ నిత్య అసమ్మతివాది, అందరు ముఖ్యమంత్రులకి పక్కలో పడినా ఉన్నాడు. పివి నరసింహారావు గారు లాంటి ప్రధానమంత్రిని ఆయన చనిపోయినప్పుడు చాలా అవమానకరంగా చేశారు. కాంగ్రెస్ పార్టీ చేసిందా, ఈయన ముఖ్యమంత్రిగా తెలుగుడిగా ఆయన గౌరవం ఇవ్వాలా. కోట్ల జయభాస్కర్ రెడ్డి గారిని కూడా మనశ్శాంతిగా చేసుకుని ఎవరిని చేసుకునే వాళ్ళ. చెన్నారెడ్డి గారిని అయితే మతకాలలో సృష్టించి ఆయన దింపేయడానికి ప్రయత్నం చేశాడు. అదంతా చరిత్ర. తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు. ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారిని మ్యాక్సిమం బదనాం చేసి ఆయన్ని అవినీతి ఆరోపణ చేయలేక వ్యక్తిత్వ హననం చేశాడు. 2 ఎకరాల నుంచి 2,000 అనే అబద్ధాలు పుట్టించాడు. వ్యవసాయం దండగన్నాడని అపవాదేసి ఆయన్ని అబద్ధాలు ప్రచారం చేశాడు. వెన్నుపోటు దాడి అని చెప్పేసి పదే చెప్పాడు. వీళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నిన్నటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయి 30 ఏళ్ళు అయింది. మొట్టమొదటిసారి ప్రమాణ స్వీకారం చేసి 4వ ముఖ్యమంత్రి అయింది. 1999లోనే ఆయన 2వ ముఖ్యమంత్రి అయ్యాడు గెలిచి. ఎన్టీ రామారావు గారి నుంచి ఈయన చేతికి అధికారం బదిలీ అయిన తర్వాత ఆ బదిలీ అవ్వటం వల్ల, బదిలీ చేసుకుని ఇతను పార్టీ బాధ్యతలు తీసుకోవడం, ప్రభుత్వ బాధ్యత తీసుకోవటం వలన పార్టీ కార్యకర్తలు నాయకుల మనసు గెలుచుకున్నాడు ఆయన. ఆ రోజున పరిస్థితుల్లో ఎండమూరి వీరేంద్రనాథ్ నవలలో ఒక పాత్ర విశాచి అని ఉంటుంది. రాష్ట్ర పిశాచి ఒక దుష్ట శక్తి బారి నుండి రాష్ట్రాన్ని, ప్రజల్ని కాపాడాడు ఆయన, తెలుగుదేశం పార్టీని. ఆ రకంగా కార్యకర్తలు నాయకులు మనసు గెలుచుకున్నాడు. పనిచేసే ముఖ్యమంత్రిగా జన్మభూమని, ప్రజల వద్దకు పాలనని, ఐటీ ఇండస్ట్రీలని, నీరు మీరు అని చెప్పేసి రైతు బజార్లో, దీపం పథకం, ఈ సేవా కేంద్రాలు, ఇలాగా అనేక సంస్కరణలు అందిపుచ్చుకుని ఐటీని డెవలప్ చేస్తా ఇతను పనిచేసే ముఖ్యమంత్రి రా. ఈ దేశంలో ఎవరో కూడా, ఈ రాష్ట్రంలో కానీ ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి అలా లేడు అనేటువంటి భావన కల్పించి ప్రజల మనసు గెలుచుకుని మళ్ళీ 99లో ముఖ్యమంత్రి అయ్యాడు. అతను ముఖ్యమంత్రి అలాగయ్యాడు. ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచాడని అపవాదును మోస్తా స్వయంగా హరికృష్ణ గారు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీ పెట్టి ఈయనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తే, లక్ష్మీపార్వతిపై వేరేగా పార్టీ పెట్టి ప్రచారం చేస్తే, రాజశేఖర రెడ్డి వీర విహారం చేస్తా ఉచిత విద్యుత్తు హామీ ఇస్తే కూడా చంద్రబాబు నాయుడు గారు గెలుచుకున్నాడు పార్టీ. తర్వాత ఇక ఈయన ఎలాగా ఓడించలేమని చెప్పేసి ఈయన మీద బిగ్ బాస్ అని రకరకాల ఆరోపణలు చేసి, ప్రపంచ బ్యాంక్ ఏజెంట్ అని కమ్యూనిస్టుల చేత తీసుకుని, ఈ దేశంలో గుర్తింపు పొందిన పార్టీలు దారిని పోయిన జెండా పట్టుకున్నాడు ప్రతి ఓడిని కలుపుకుని ఈయన ఓడించడానికి ప్రయత్నం చేశాడు. అందరూ సక్సెస్ అయ్యాడు రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ
తర్వాత అతను 2009లో అతను గెలవడానికి చేసిన విన్యాసాలు, అబద్ధాలు, పచ్చి మోసాలన్నీ చూసాం కళ్ళారా. మళ్ళా మాట్లాడుకోవాల్సిన పని లేదు. దురదృష్టవశాత్తు ఆయన చనిపోయాడు. ఇవాళ ఆయన వర్ధంతి. అక్కడ ఇడుపుల బాయిలో వీళ్ళందరూ కూడా కాసేపు రోధించడానికి వెళ్ళారు వీళ్ళంతా. అక్కడ వాళ్ళ అమ్మగారు జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ అమ్మగారు జగన్మోహన్ రెడ్డిని కలిసి బుగ్గల పుణికి ముద్దెట్టుకుందామని చూసింది. అతను వాళ్ళ అమ్మగారిని తోటి ముక్తసరిగా ఉన్నాడు. పక్కన ఉన్న వాళ్ళు చెప్పారు, అయ్యా మీ అమ్మ బాధపడద్దయ్యా, నువ్వు అలా చేస్తే, నువ్వు ఎంత దూంగోడు అయినా కానీ నువ్వు చాలా మంచివాడు అని చెప్పింది అందరికీ. పుస్తకాలు కూడా రాసింది నీ మీద. నీకు ఒకసారి ఓటేయమని చెప్పింది, అందరికీ వచ్చి చెప్పింది. ఆవిడని అలా చేయటం కరెక్ట్ కాదు నువ్వు అని చెప్పారు. అయినా సరే అతను పట్టించుకోలేదు. విచిత్రం ఏంటంటే వాళ్ళ రాజకీయ పార్టీ, వాళ్ళ పార్టీ కార్యకర్తలకి విఐపి పాసులు ఇచ్చాడు తనకు కలవాలంటే. ఇది ఒక విచిత్రం. ఇలాంటి విచిత్రాలన్నీ అతని దగ్గరే చూస్తాం. ఒక రాజకీయ పార్టీ నాయకుడు, అందులోనూ ఓడిపోయి ఉన్నవాడు, జనాలు కలుసుకోవాలని, జనం తన దగ్గర రావాలని కోరుకుంటాడు. ఇతను విచిత్రంగా జనాలంటే అసహ్యం ఇతనికి. ఓట్లు మాత్రం వేయాలి, అధికారం ఇవ్వాలి, పెత్తనం ఇవ్వాలి, డబ్బులు దోచుకోవడానికి దారి చూపించాలి. కానీ జనాలు మాత్రం అతను అధికారంలో ఉన్నాడు, పరదాలు కట్టుకు తిరిగాడు, చెట్లు కొట్టించాడు, రకరకాల విన్యాసాలు చేశాడు, పచ్చబద్దాలు మాట్లాడాడు, ప్రచారం చేయించాడు, ప్రత్యర్థులు కించపరిచాడు, దుర్భాషలు ఆడించాడు. ఇతన్ని ప్రజలు ఇతని అరాచకాలు, దుర్మార్గం అన్ని చూసి ఇతను ఆతల బొమ్మని పంపించేశారు. అక్కడ ఇడుపులపాయి దగ్గర రాజశేఖర వర్ధంతికి, జయంతికి వీళ్ళు వ్యవహారాలు చేస్తూ ఉంటారు వచ్చి. అంతకు మించి అతనికి బాండింగ్ లేదు, ఒక ఎమోషన్ లేదు, ఓన్లీ ఎలివేషన్ అంతే. బాండింగ్ ఉండదు, ఓన్లీ క్యాష్ అంతే. ఓకే. అక్కడ కార్యకర్తలకి వర్కలు చేసుకున్న వాళ్ళు, మా బిల్లులు పెండింగ్, ఇతను బిల్లులు పెండింగ్ పెట్టిన వాళ్ళు, మా బిల్లుల సంగతి ఏంటి చెప్పండి, అడగండి అంటే దాని మీద వాళ్ళు ఎవరిని కలవడానికి ఒప్పుకోడు. నిన్న కాక మొన్న జడ్పీటీసీ ఎన్నికలు తుక్కు కింద ఓడిపోయాడు. అసలు ఇతని ఉద్దేశం ఏంటి? రాజకీయ పార్టీగా ఉండే అర్హత ఉందా, నాయకుడిగా ఉండే అర్హత ఉందా లేదా, అది వాళ్ళ కార్యకర్తలు ప్రజలకు తెలిసిపోయింది. ఇంకా అతన్ని నమ్మి అతను వెనకాల తిరుగుతున్న వాళ్ళు ఆలోచించుకోవాలి. అతని వల్ల వాళ్ళు బలి అవ్వకూడదు. ఎందుకంటే అతను రప్ప నరుగుతూనే మళ్ళీ వచ్చేస్తాను 2.4 చూపిస్తానంటే 2.4 నువ్వు ఎవరికి చూపిస్తావు? నువ్వు గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి నీతో పాటు గెలిచిన 10 మందిని కనీసం అసెంబ్లీలో అడుగు పెడతలేదు మీరు. ప్రజా సమస్యల్ని ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడట్లేదు. నువ్వు రోడ్డు మీద మాట్లాడుతున్నావు, పొగాకు బేళ్ల గురించి మాట్లాడుతున్నావు, పొగాకు గురించి, మామిడికాయ ధరల గురించి మాట్లాడుతున్నావు, ఇవాళ అరటికాయల గురించి మాట్లాడావు, ఉల్లిపాయల గురించి మాట్లాడావు, చీనీ బత్తాయిల గురించి నీ హయాంలో వ్యవసాయం వెలిగిపోయిందని చెప్పావు. నీ హయాంలో వరికి వాళ్ళకి ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ కట్టకుండా వాళ్ళు ఆగమైపోతే అప్పటికప్పుడు ఆగమేఘాలమే కట్టావు. అసెంబ్లీలో వీళ్ళు సమస్యలు ఏవనెత్తిన తర్వాత రైతు భరోసా కేంద్రాలు పెట్టి ధాన్యం కొనటం అనేటువంటి ప్రహసనం చేసావు. ఎలాగోలా కొనుక్కుంటే అవి ఎత్తుకెళ్ళటం సమస్య, వాటికి డబ్బులు వేయటం సమస్య. చీనీ బత్తాయిలు కమిషన్ అంటావు, ఆ కమిషన్ చేయాలంటే నీ ముఠా ఏముంది అక్కడ? కమిషన్ రాయలసీమలో నీ ముఠా వ్యవహారం చేస్తున్నారు. ఈ సమస్యను జేసీ దివాకర్ రెడ్డి గారు ఏనాడో లేవనెత్తాడు. వాళ్ళు కొత్తగా చెప్పేది ఏముంది? అరటికాయలు, కడప జిల్లాలో పండిన అరటిపళ్ళు మన హయాంలో బాగా రేటు వచ్చిందన్నావు. నీ రేటు ఎలా వచ్చిందో తెలుసా? ఎప్పుడు వచ్చిందో తెలుసా? కరోనా టైంలో ట్రాన్స్పోర్ట్ లేనప్పుడు, ఎక్కడికక్కడ స్తంభించిపోయినప్పుడు అక్కడి నుంచి ఎత్తుకొచ్చి గోదావరి జిల్లాలో అమ్మించావు నువ్వు, హాస్పిటల్స్ లో. అది గోదావరి జిల్లాల పంట ఏమైపోవాలి, వాళ్ళు కడుపు కొట్టావు. అప్పుడు అమ్ముండొచ్చు. 5 సంవత్సరాలు 1 రూపాయి కూడా తేడా లేకుండా రైతులు హాయిగా ఉన్నారనుకుంటున్నారా? 1 సంవత్సరం ఉల్లిపాయ ధర 100 రూపాయలు అమ్మితే మరుసటి సంవత్సరం ఆదలు పారిపోతున్నారు. కరెక్ట్ గా 2 ఏళ్ల క్రితం టమాటా 200 రూపాయలు అమ్మింది, కేజీ 250 రూపాయలు అమ్మింది. ఇవాళ 10 పైసలు కూడా లేదు. ఇది వ్యవసాయ రైతు మీ బారిన పడ్డా. ఒక్క రైతు మాత్రమే ఏనాడు సుఖంగా లేడు. అతని ధరను అతను నిర్ణయించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. మీరు దొంగేడుపులు ఆడకుండా ఎవడైనా సరే ఎంతో కొంత మేలు చేసి కూడా చంద్రబాబు గారు ఇవాళ నిన్నటి నుంచి మార్క్ ఫెడ్ ద్వారా ఉల్లిపాయలు కొనిపిస్తున్నాడు. మార్క్ ఫెడ్ క్వింటాల్కి 1200 చెల్లిస్తుంది. బయట వ్యాపారస్తులు 1180 రూపాయలు చెల్లిస్తున్నారు. అవి తెలుసుకుని మాట్లాడాలి ఫస్ట్. ఏమీ తెలియకుండా హెరిటేజ్లో అమ్ముతారా, ఎంత ఉన్నారని అడుగుతున్నాడు. హెరిటేజ్లో
ఈ స్టోర్స్, ప్రొవిజన్ స్టోర్స్ ఆపేసి 10 ఏళ్ళు అయింది. అవును. హెరిటేజ్ సంస్థ పాల ఉత్పత్తులు మాత్రమే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ హ్యాండ్ ఓవర్లో ఉన్నది. వాళ్ళు ఎప్పుడో వదిలేసారు ప్రొవిజన్ స్టోర్స్ అన్ని. అవగాహన లేకుండా అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తా ప్రజలను ఇంకా మభ్య పెట్టాను. నీ అబద్ధాలు విని విని విసుకెత్తిపోయారు జనం. సిగ్గు లేకుండా మా ప్రతిపక్ష హోదా కావాలి, దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇమ్మంటాడు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాడు? నీ దమ్ముంటే అసెంబ్లీకి రా, రోడ్డు మీద కాదు, నీ రోడ్డు మీద రోధిస్తే నీకేం రాదు. అసెంబ్లీ ఒక వేదిక ఉంది, నీకు నీ గళం వినిపించు, ప్రభుత్వం తప్పులుంటే నిలది అని చెప్పాడు ఆయన. దమ్ముగా చెప్పాడు. నిన్ను ఎదుర్కొంటాం, రా, వచ్చి మాట్లాడు, నువ్వేం చెప్తావు, నువ్వు అడుగు, మేము చెప్తాం సమాధానం, మేము చెప్పలేకపోతే అప్పుడు మాట్లాడు. ఒక పాయింట్ చెప్పండి సార్, నాకు అర్థం కాదు. ఇప్పుడు దమ్ముంటే రా, సవాల్ ఇస్తున్నాను, తేల్చుకుందాం అంటే అదేమన్నా కుస్తీ పోటీలా, లేదంటే ఇతరత్ర ఏమన్నా కత్తుల కర్రలతో కొట్టుకునే గొడవలా, లేదంటే బలం ప్రదర్శన చేసుకునే దానిక? ఇప్పుడు ప్రజలు ఇచ్చినటువంటి 11 సీట్లకి రాజ్యాంగబద్ధంగా రాదు అని తేలిపోయింది. సరే, ఢిల్లీలో కేజ్రీవాల్కో లేదంటే కాంగ్రెస్ పార్టీకో ఇచ్చారు అంటే అది వాళ్ళ రాజకీయం అనుకోవచ్చు. ఇక్కడ రాజకీయం ప్రకారం ఇక్కడ ఇచ్చింది ఇస్తారు, ఇబ్బంది ఇవ్వరు. ఇప్పుడు దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇవ్వంటే ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి అంటే 11 మంది రాజీనామాలు చేసేయచ్చు కదా. అలా కాదండి. సరే, చంద్రబాబు నాయుడు గారు చాలా మంచోడు, ఇది మంచి ప్రభుత్వం, ఇతను ప్రతిపక్ష హోదా ఇమ్మన్నాడు కదా అని ఇచ్చారు అనుకోండి, నేను 10 రోజులు, నెలకో 10 రోజులు ముఖ్యమంత్రిగా ఉంటాడు. ఇస్తారా? నాకు 40% ఓట్లు వచ్చినాయి కాబట్టి నెలలో 20 రోజులు మీరు ఉండండి, 10 రోజులు నేను ఉంటాను ముఖ్యమంత్రిగా అంటాడు. వాళ్ళ కోరికలకు అంత ఉంటుంది. ఆ ఓటానికి అసలు మామూలుగా ఎమ్మెల్యే ఎక్కువ. ఏంటండి, జనం చులకన బాగుండి ప్రజల మీద. ఎందుకంటే ప్రజల తప్పు కూడా ఉంది ఇందులో. 1,00,000 కోట్లు కొట్టేసాడు వాళ్ళు బాబు అధికారాన్ని అడ్డం పెట్టుకుని అని తెలిసి 16 నెలలు జైల్లో ఉన్నాడని తెలిసి అతనికి ఆ రోజు బై ఎలక్షన్ లో మొత్తం సీట్లు గెలిపించారు. 14లో ఘనమైన ప్రతిపక్ష హోదా 63 సీట్లు ఇచ్చేసారు, 67 సీట్లు. 19లో ఏకంగా అధికారం ఇచ్చేసారు. మరి అతని చులకన భావం రాదా? ప్రజలంటే తేలిక భావం రాదా? మరి నేను ఇంత పెద్ద బందిపోటు దొంగనని తెలిసి, మా బాబాయిని ముక్కల కింద నరికేసానని తెలిసి పచ్చి అబద్ధాలు మాట్లాడాను, ప్రచారం చేశాను. పింక్ డైమండ్, 36 మంది డిఎస్పీలు, నారాసర్ రక్త చరిత్ర, ఇలాంటివన్నీ చేశానని తెలిసి కూడా నాకు ఓట్లేశారు వీళ్ళు. నేనేమనుకుంటే అదే సాగుద్ది, రాజ్యం వీరభోజ్యం అనుకుని అరాచకం చేశాడు అతను. అరాచకం చేస్తే జనాలకి అందరికీ కాలింది. వాళ్ళు వీళ్ళు లేకుండా అన్ని వర్గాలని కెలికేడు, టచ్ చేశాడు. అందరూ కలిపి కూడబలుక్కుని ఓ తోపు తోసారు, బయటకు పోయాడు. ఇప్పుడు మళ్ళీ నాకు ప్రతిపక్ష హోదా కావాలంటే ప్రజలు ఇవ్వాలి నీకు ప్రతిపక్ష హోదా. అయినా సరే నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు కదా, నువ్వు రాష్ట్రంలో పార్టీకి అధ్యక్షుడు కాబట్టి నువ్వు ఏ సమస్య మీదైనా మాట్లాడే హక్కు నీకు ఉంది. నీ సమయం, నీ స్థానాలను బట్టి, నీ స్థాయిని బట్టి ఒక సమయం ఇస్తారు. చంద్రబాబు నాయుడు గారు మంచోడు కాబట్టి నువ్వు కొంచెం ఎక్కువ సమయం ఇవ్వమంటే కూడా ఇస్తారు డెఫినెట్గా. వాళ్ళకి కూడా ఒక చేతితో తప్పట్లు బాగాలేవు, 2 ఉంటే బాగుండని చూస్తున్నారు వాళ్ళు. నిన్ను అసెంబ్లీలో చూడాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే నీ శాస్త్రాలు చూడాలని వాళ్ళకి చాలా ఆసక్తిగా ఉంది. ఎందుకంటే నీ వీర విన్యాసాలు చూసాం కదా, నీ సభ్యులు, మంత్రులు అధికారం ఉన్నప్పుడు ఎలా రెచ్చిపోయారో చూశారు కదా. అప్పుడు నీ శాస్త్రంలో నీ చేతులు పిసుకుంటావు, నీ నవ్వులు అన్నీ చూసారు, ఈ వెకిలి నవ్వులు. ఇవాళ మళ్ళీ చూడాలని కోరుకుంటాను నువ్వు ఎలా బిహేవ్ చేస్తావని. వాళ్ళకి అది చూపించి పుణ్యం కట్టుకోవాలి అతను. ఇప్పుడు నిజంగా సమస్య ఉందండి. ఇప్పుడు అతను ఉల్లిపాయలు పడిపోయే రేటు, నువ్వు రా, వచ్చి మినిమం సపోర్ట్ ప్రైస్ ఇప్పించండి అని అడుగు, నేను ఇచ్చాను మీరు ఇవ్వండి అని అడుగు. పోలవరం ఇదిగో నా హయాంలో ఎంత కట్టాను మీరు కట్టండి అని అడుగు. అమరావతి నీకు ఇష్టం లేదనుకో, ఆ సెంటు భూములు అక్కడ ఇచ్చావు, మునిగిపోయే చోట అమరావతి మునిగిపోతుందని చెప్తున్నారు మీరు. మునిగిపోయే చోట సెంటు భూములు ఎందుకు ఇచ్చావో చెప్పు సమాధానం. టిట్కో ఏళ్ళు నువ్వు ఎందుకు ఇవ్వలేదని చెప్పు. వీళ్ళ అర్జెంట్గా ఇమ్మని చెప్పి వీళ్ళని నిలది. ఒకవేళ ఎమ్మెల్యేలు అవినీతి చేస్తుంటే వాళ్ళు ఎందుకు అవినీతి చేస్తున్నారని నువ్వేనా ఆధారాలతో సహా పెట్టుకో, అక్కడ పట్టుకుని చెప్పు. అక్కడ ప్రజలందరికీ అది రికార్డ్ అవుద్ది. నువ్వు రోడ్డు మీద నేను మాట్లాడడానికి నువ్వు మాట్లాడడానికి తేడా ఉండదు. రోడ్డు మీద మాట్లాడితే నువ్వు అసెంబ్లీలో మాట్లాడు, నీకు హక్కు ఉంది ప్రత్యేక. మీకు నాకు తేడా ఇదే, మీకు ఒక ప్రత్యేక అర్హత ఉంది, అసెంబ్లీలో మాట్లాడే అర్హత ఉంది. మీ ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది అసెంబ్లీ అంటే, శాసనసభ అంటే. అక్కడ మాట్లాడింది మాత్రమే రికార్డ్ అవుద్ది, దానికే వాల్యూ ఉంటుంది. కాబట్టి అక్కడ మాట్లాడాలి. ఎక్కడ మాట్లాడాలి అక్కడ మాట్లాడకుండా ఈపుకోకమంటే ఈపుకోకుండా ఎక్కడో వెళ్ళెట్టుకున్నట్టు చేస్తున్నావు నువ్వు.
బీచ్ లో పరస పారేసుకుని పార్క్ లో వెతుక్కుంటే అక్కడ దొరుకుద్ది. మీకు అసెంబ్లీలోనే మాట్లాడాలా ఇలాంటి నిజంగా విషయాలు. మీ సామెతలు విని చాలా రోజులు అయిపోయింది శ్రీనివాసరావు గారు. నిజంగా ఇలాంటివన్నీ పబ్లిక్ చాలా మిస్ అవుతున్నారు ఒక పాయింట్ లో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.